యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తితము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఇంట్లో దీవించునుగాక. ఆమె సులువుగా చిక్కులు పెట్టే 7 పాపములు, ఆ అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి మీరు ఏం చేయాలంటే విశ్వాసమునకు కర్త ఎవరంట? యేసుక్రీస్తు ప్రభుల వారు. దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. సులువుగా చిక్కులు పెట్టి 7 పాపాలు. అందులో మొదటిది లేఖనం నుండి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాశనానికి ముందు ఏమొస్తుంది? ఒక సూచన, గర్వం వస్తుంది. పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు వస్తుందని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడిన మాట కూడా చదువుతాము. గర్వము వలన జగడమే పుడుతుంది. ఈ భూమి మీద నిలబడ్డ కదా, గర్వం వచ్చిన సహోదరి నిలబడదు కాబట్టి జగడాలు తెస్తూ ఉంటుంది. బైబిల్ లేకుండా ఇంత గర్వం వలన జగడమే పుడతారు తప్ప వారి ఇంట్లో సమాధానం కానీ శాంతి కానీ ఉండదండి. నాశనానికి ముందు గర్వం వస్తుంది. ఈ గర్వం వలన జగడాలు పుడతాయి అంటండి, గొడవలు పుడతాయి. ఈ గర్వం వల్ల ఏమొస్తుంది? ఎందుకంటే లోబడరు కదా, వీళ్ళు లోబడరు, తగ్గించుకోరు కాబట్టి, మాట పడరు కాబట్టి మరి ఏం పుడుతుంది అంటే ఆ జగడమే పుడుతుంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం కూడా చూద్దాము. ఎవని గర్వము వానిని తగ్గించును. గర్వం పని చేయదండి. ఎవని గర్వము వాడిని ఏం చేస్తుందో తెలుసండి? తగ్గించేస్తుంది. కాబట్టి మనలో గర్వం ఉండడానికి వీల్లేదు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సౌలు. పౌలుగా మారక ముందు ఆయన ఎలాగున్నాడట? హింసకుడు, దోషకుడు, హింసించేవాడు, క్రైస్తవుల్ని హింసించేవాడు, క్రైస్తవుల్ని దూషించేవాడు, క్రైస్తవులకు హాని చేసేవాడు, ఎక్కడైనా ప్రార్థన జరుగుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టేవాడు. అలాంటి హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలు ఒకరోజు దేవుడు పట్టుకున్నాడట. దేవుడికి స్తోత్రం. ఆయన గర్వంతో విర్రవేగిపోతున్నాడండి. పూర్వం సౌలు ఎలాగున్నాడు? గర్వంతో ఉన్నాడంట. అయితే దేవుడు తన గర్వాన్ని అణచివేసేసాడు. ఎలాగో చూద్దాం. చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం నుంచి చదివితే మనకు బాగా అర్థమవుతుంది. దమస్కులో ఉన్న క్రైస్తవులను ఇబ్బంది పెట్టాలని బయలుదేరి వెళ్తున్న సమయంలో అతని చుట్టూ ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వినబడుతుంది. అతనితో కూడా ప్రయాణం చేస్తున్న మనుషులు ఆ స్వరం వింటున్నారు, కానీ ఆ స్వరం ఎక్కడ వస్తుంది ఎవరికి తెలియడం లేదంట. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినాను. సౌలు పడిపోయాడు కదా, నేల మీద పడిపోయాడు. కన్నులు తెరిచినాను, ఏమీ కనబడలేదు. కళ్ళు ఏమొక్కాయట? పొరలు కమ్మేసి. గర్వం ఉన్నవాడికి ఏముంటుంది? కళ్ళు పొరల్లో కమ్మేస్తాయి. ఆడేం మాట్లాడతాడు ఆడికి అర్థం అవ్వదు, ఏం చెప్తాడు ఆడికి తెలియదు. ఏమంటే 3 దినములో చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకోలేదు. 3 రోజులు చూపు లేదు. అప్పుడు అన్నయ్య అని ఒక దైవజనుడిని పంపించి అతని మీద చేతులిచ్చినప్పుడు సౌలు గారి చూపును పొందుకున్నాడు. ఇప్పుడు సౌలు ఎలాగ మారాడట? పౌలుగా మార్చబడ్డాడు. దేవుడికి స్తోత్రం.
అందుకే నేను చెప్తున్నాను, నాశనానికి ముందు గర్వం వస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాము. రెండోది 4:26 ఎఫెసీ, కోపపడుడు గాని పాపం చేయకండి, సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపము నిలిచి ఉండకూడదు. 106వ కీర్తన 29వ వచనం. వారు అనగా ఇశ్రాయేలీయులు తమ క్రియల చేత దేవునికి కోపం పుట్టించారంట. ఇశ్రాయేలీయులు తమ క్రియల చేత, వారు చేసే పనుల చేత దేవునికి ఏం పుట్టించారంట? కోపం పుట్టించారంట. అందువల్ల వారిలో తెగులు రేగింది. ఏం రేగిందంటే తెగుళ్ళు వచ్చాయంట. తెగుళ్ళు రావడానికి కారణం కోపం. రెండవ పాపం ఏంటో తెలుసంటే కోపం. సూర్యుడు అస్తమించే లోపలనే ఆ కోపం పోవాలంటండి. మనకి నెలలు సంవత్సరాలు ఉండిపోతాయి కోపాలు. నెలలు ఉండిపోతాయి. ఇంకేం క్రైస్తవులు మనం? దేవుని వాక్యం ఉంది, తగాదాలు ఉండకూడదు. మనందరం ఎలాగ ఉండాలి? సహోదరులు ఐక్యత కలిగి ఉండడం మేలు, మనోహరం. సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంటే, నీకు పక్కనకి ఆ సహోదరికి గొడవ వస్తే సంవత్సరాలు ప్రార్థన పెడితే వాళ్ళ ఇంటికి రావు, ప్రార్థన పెడితే వాళ్ళు పెట్టేది తినవు, వాళ్ళతో మాట్లాడవు. ఇదేనా దేవుడు నేర్పించింది మనకి? ఇదేనండి దేవుడు చెప్పింది మనకి? చెప్పాలి, మాట్లాడాలి. మీరు కోపం ఇచ్చేకుండాలంటారు మనకి. ఆ రోజు సూర్యుడు అస్తమించే లోపలనే పోవాలంటున్నాడు. ఆయన కోపం నిమిషం ఉంటుంది, ఆయన దయ మాత్రము ఆయుష్కాలం అంతా ఉంటుందంట. హల్లెలూయా. ఆయనకి కోపం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మన క్రియలు సరిగా లేనప్పుడు, ఆయన మాట వినలేనప్పుడు, ఆయన చెప్పినట్లు చేయలేనప్పుడు, ఆయన మందిరానికి రాలేనప్పుడు, ఆయన మందిరానికి నువ్వు దూరం అయిపోయినప్పుడు ఆయన కోపం వస్తుంది. కానీ ఆ కోపం కూడా మనకులాగా సంవత్సరాలు ఉండిపోదు, నెలలు ఉండిపోదు, కానీ నిమిషం మాత్రమే ఉంటుంది ఆయన కోపం. ఆయన దయ మాత్రము మన ఆయుష్కాలం అంతా ఉంటుందంట. దేవుడికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కయీను కోపడ్డాడు ఎవరి మీద? ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనం చూస్తే మనకు అక్కడ అర్థమవుతాడు. ఆదాము తన భార్య అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానను. తరువాత ఆమె అతని తమ్ముడని హేబేలును కనెను. హేబేలు గొర్రెలు కాపరి, కయీను భూమిని సేద్యపరిచేవాడు. కొంతకాలమైన తరువాత అతని పొలము పంటలో కయీను కొంత యెహోవా దేవునికి అర్పణగా తెచ్చాడంట. హేబేలు కూడా తన మందలో నుండి తొలిచూలు కొవ్వుని వాటిని తీసుకొని వచ్చి దేవునికి అర్పణగా ఇచ్చాడు. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. అప్పుడు కోపం తెచ్చుకొని ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నాడంట కయీను. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కయీనుతో, కయీను నీకు కోపమేలా? నీ కోపం ఎందుకు వచ్చింది? నువ్వు ఎందుకు ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? దేవుడికి స్తోత్రం. మంచి పనులు చేస్తే తల ఎత్తుకోమండి మనం. సత్క్రియలు చేయలేనాడు, మంచి పనులు చేయలేనాడు తల దించుకుంటాడు. తప్పు చేసినాడు తల దించుకుంటాడు, తప్పు చేయలేనాడు తల ఎత్తికి తిరుగుతాడు. హల్లెలూయా. కోపంతో వెళ్ళి పొలంలో ఉన్న తన తమ్ముడిని హేబేల్ని చంపేశాడు. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడుగుతున్నాగానే ఏమంటాడు? నా తమ్ముడికి నేను, అది కోపం, నా తమ్ముడికి ఏమి నేను కావాలవానా? ఎవరు దేవుడితో మాట్లాడే విధానం ఇదండి. నా తమ్ముడికి నేను ఏమైనా కావాలవాడనా అని అడుగుతున్నాడంట కయీను. అప్పుడు దేవుడు ఏమి చెప్తున్నాడో తెలుసా అండి? నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మర్ర పెట్టుచున్నది. దేవుడికి స్తోత్రం.
హల్లెలూయా. చూడండి, కోపంలో ఎంత పాపం చేశాడు. అందుకే బైబిల్ చెప్తుంది, కోపపడు కానీ పాపం చేయకండి. ప్రసంగి గ్రంథము 7:9 7:9 ఏముందో చదువుతాం. చదవండి, తొందరగా చదవండి. ఆత్రపడి కోపపడకండి, బుద్ధిహీనుల అంతరంద్రం లేదు కోపము సుఖ నివాసము చేయును. తొందరపడి కోపపడకండి. ఆత్రపడండి, తొందరపడి కోపపడకండి. కోపం ఎవరో అంతరింద్రియాలు ఉండదంటే బుద్ధిహీనులు, బుద్ధి లేని వాళ్ళు కోపడతారు. బుద్ధిహీనుల యొక్క అంతరింద్రియంలో కోపం అంటే సుఖ నివాసం చేస్తుందంట. అంతరింద్రియాల్లో ఉంటుందంట. బుద్ధి లేని వాళ్ళు అంతరింద్రియాల్లో కోపం చక్కగా బొబ్బుంటారు, సుఖంగా నివాసం చేస్తుందంట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆత్రపడి కోపపడకండి, సులువుగా చిక్కులు పెట్టి పాపములు విడిచిపెట్టి. అంటే ఈ పాపాల కోసం ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇవి విడిచిపెట్టమని. విడిచిపెట్టి మరి ఏం చేయాలి? విశ్వాసమునకు కర్త ఎవరు? యేసుక్రీస్తు వారు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెములో పరిగెత్తాలని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడికి పరిగెత్తాలి? గురి యొద్దకే పరిగెత్తాలి. ఏంటి మన గురి? పరలోకం. ఏంటి మన గురి? నిత్య జీవం. ఏంటి మన గురి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన యేసుక్రీస్తు వారే మన గురి. ఆయన మార్గము గుండానే మనము పరలోకం వెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం. వెళ్ళాలంటే చెప్పాడు, సులువుగా చిక్కులు పెట్టి పాపాలని విడిచిపెట్టండి అని. ఏంటి ఆ పాపం? మొదటిది గర్వం, రెండోది కోపం, మూడోది కూడా చూద్దాం బైబిల్ లేఖనం నుండి. ప్రియా దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. బుద్ధి లేని వాళ్ళు అసూయ వలన చస్తారని బైబిల్ చెబుతూ ఉంది. 3వ పాపము, సులువుగా చిక్కిలి పెట్టి 7 పాపాల్లో 3వ పాపము అసూయ. దానికి మరొక పేరు స్వార్థం. అసూయ అంటే ఏంటండి? స్వార్థం. ఈ ఎవరైనా ఎదిగిపోతుంటే మనం ఏం చేస్తాం? వారవలేనితనం. ఎవరినైనా దేవుడు దీవిస్తుంటే వాళ్ళని చూసి మనం ఏడుస్తాం. వాళ్ళని దేవుడు ఎందుకు దీవిస్తున్నాడు? బుద్ధి కలిగి చక్కగా దేవుని సంధిలో ఎదుగుతున్నారు కాబట్టి, చక్కగా దేవుని సంధిలో బ్రతుకుతున్నారు కాబట్టి దేవుడు వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. వాళ్ళని చూసి నువ్వు ఏడ్చే కన్నా నీవు కూడా బుద్ధిహీనుడుగా కాకుండా బుద్ధి కలిగి జ్ఞానం కలిగి దేవుని కొరకు బ్రతికితే వారిని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. బుద్ధి లేని వారు అసూయపడి, ఈ అసూయ వల్ల ఏమైనా మోడ ఎక్కువ ఏమైనా చేసుకుంటాడంటే ఏమీ రాదు. అసూయ వలన ఈడేం చేస్తాడు? సత్తాడంట చివరికి. చాలా కారుల మీద కానీ లారీల మీద కానీ మనం ప్రయాణం చేసి వెళ్తాం కదా, ఆ వెనకాల ఒక మాట రాస్తాం, నన్ను చూసి ఏడవకు. ఏం రాస్తారంట ఆటో మీద వెనకాల? నీవు నన్ను చూసి ఏడవకు. లారీల మీద కనబడతాం, నీవు నన్ను చూసి ఏడవకు. ఏంటున్నారా? ఎవరొకరు చూసి ఏడ్చే కన్నా ప్రభు పాసందులు ఎడితే దీవెన ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి 3వ పాపం అసూయ. బైబిల్ గ్రంథంలో అసూయ పడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని మనం ఆలోచించేద్దాం. చూడండి, ఆదికాండము 26:14 అతని గొర్రెలు ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఇస్సాకును దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంట? అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా దేవుడు అతన్ని అభివృద్ధిలోకి తీసుకొని వచ్చేయడమే కాకుండా అతని గొర్రెలు ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఇంతగా దేవుడు దీవించేస్తే ఫిలిష్తీయులు అతని మీద అసూయపడ్డారంట. దీవించింది వీళ్ళేటండి. ఎవరు దీవించింది? ఎవరు? దేవుడు. అసూయపడవలసిన పని వీళ్ళకేమి? ఫిలిష్తీయులు అతని మీద అసూయపడ్డారంట. ఆదికాండము 30:1 కూడా చదువుతాం. చూడండి, రాహేలు యాకోబులకు పిల్లలు కనకపోవడం చూచి
తన అక్క యందు అసూయపడ్డదంటండి రాహేలు. తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం ఇవ్వవా నువ్వు అని అడుగుతుంది తన భర్తనే. లేకపోతే నేను చెప్తానంటుంది. అప్పుడు అంటనే యాకోబు ఏమంటాడు, గర్భాన్ని ఇచ్చేది నేను కాదు. ఎవరు ఇవ్వాలి గర్భఫలం? దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. సంతానము దేవుడు ఇవ్వాలి, నేను కాదు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ మనం బైబిల్ లేఖలో మనం చూసినప్పుడు తన అక్కకి పిల్లలు కలిగారంట. అందువలన రాహేలు తన అక్క మీద ఏం చేస్తుందంట? అసూయపడుతుంది. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 18వ వచనం. పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తునా అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత, ఎవరు? యూదులు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ యూదులు ఎందువల్ల అప్పగించారు తెలుసా? అసూయ వలన. అది ఎవరు గమనించారు? పిలాతు గమనించాడు. అసూయ వలనే యేసు ప్రభువుని అప్పగించారని పిలాతు గమనించాడు. 4వ పాపంకి వెళ్దాం చూడండి. మత్తయి సువార్త 5:28 చదవండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెప్తూ, ఒక్క స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. వ్యభిచారం చేయవద్దనేది ఒక ఆజ్ఞ, వ్యభిచరించవద్దనేది ఒక ఆజ్ఞ. ఆ మాట మీరు విన్నారు కదా అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. విన్నామా లేదా? విన్నాము కదా అని చెప్తూ అక్కడ అంటాడు, ఒక స్త్రీని వేరొక చూపుతో, అనగా మోహపు చూపుతో, వేరొక ఆలోచనతో చూసి ప్రతివాడు అప్పుడే హృదయంలో ఆమెతో పాపం చేసినట్లు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 4వ పాపం వ్యభిచారం చేయవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. వ్యభిచరించవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఇదే పాపం, సులువుగా చిక్కులు పెట్టే పాపం. నన్ను ఎవరు చూస్తున్నారులే, పర్వాలేదులే అనుకుంటావు, పాపంలో పడిపోతున్నారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ అన్ని విషయాలు నేను చెప్పడానికి అంత టైం లేని కారణాన్ని ముందుకెళ్తున్నాను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 3 నుంచి మనం చూద్దాం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నాం మేము, అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించింది కదా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని చిక్కుల్లో పెట్టాలని, యేసుక్రీస్తు ప్రభువారి మీద ఏదైనా తప్పు మోపాలని ఆ వ్యభిచార స్త్రీని తీసుకొచ్చి అడుగుతున్నారు. రాళ్ళతో కొట్టి చంపేయాలి కదని. దేవుడు ఏం చెప్తాడో చూద్దాం అనుకున్నారు. దేవుడు అనంత జ్ఞాని. ఆయన ప్రశ్నించడం ఎవరి చేత కాదు. ఆయన దగ్గర మనం వేసే ప్రశ్నలకు అనేకమైన సమాధానాలు ఉన్నాయి ఆయన దగ్గర. అదే పరిశీలన శాస్త్రీయ ఆలోచన. ఆయన ఏం చెప్తాడు? వద్దంటే మోసే ధర్మశాస్త్రాన్నే తప్పు పట్టినట్లు. రాలేసి చంపేయమంటే ఆయన కరుణతత్వమే, ఆయన ప్రేమతత్వమే లేనట్టు, ఆయన ప్రేమ లేనట్టు. అలాగే ఇరికిందామని చూశారు ఇప్పుడు పరిశీలన శాస్త్రం వేసేది. కానీ అంత జ్ఞాని ఏమైనా చెప్పగలడు. ఏమని చెప్పారు? ఆయన మీలో పాపం చేయలేని వాడు ఎవడో వాడు మొదట రాయి వేయండి అన్నాడండి ఆమె మీద. పాపం చేయలేని వాడు ఎవడన్నాడండి? బైబిల్ ఏం చెప్తే అందరూ పాపులే, అందరూ పాపులే. ఎవడు కూడా పాపం లేనివాడు లేడు. కాబట్టి ఒక్కడు కూడా రాయి ఆమె మీద వేయకుండా నా పాపాన్ని రాసేస్తున్నాడు, నా పాపాన్ని రాసేస్తున్నాడు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు అక్కడే రాళ్ళంతా కుట్ట అయిపోయిందంట. ఈ వేసిన రాళ్ళన్నీ ఒక కుట్ట అయిపోయిందంటండి. రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుడు అంటే, ఎవరు నీకు పాప శిక్ష విధించలేదా, నేను కూడా నీకు శిక్ష విధించిన చెప్పి ఎక్కడి నుంచి పాపం చేయొద్దని చెప్పి దేవుడికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 12:16 వచ్చిన. ఇప్పుడు మనం సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో 5వ పాపం ఏంటంట? భోజన
ప్రియత్వం, భోజన ప్రియత్వం అంటే తిండిబోతులు. తిండిబోతులు అనేది కూడా ఒక పాపం అంట. భోజన ప్రియత్వం, ఇంక భోజనానికి యేసుప్రభు మీటింగ్ జరుగుతుందా, అక్కడికి వెళ్ళిపోతే భోజనం దొరుకుతుంది అని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. భోజనం కోసం వచ్చేవాళ్ళు, భోజన ప్రియులు. ఇక్కడ ఒక్క పూట కూటు కోసం అంట యాసావు. ఎవరండి? ఏడ్చావా? ఏడ్చావు కాదు, యాసావు. యాకోబు, యాసావు. ఈ యాసావు ఒక్క పూట కూటి కొరకు, ఒక పూట భోజనం కొరకు తిండిపోతున్నాను అడేలు. భోజనం కోసం ఏదైనా వదిలేస్తారు. ఈ యాసావు ఒక పూట భోజనం కోసం వెళ్తాను. జాస్తత్వ హక్కునగా పెద్ద రకాన్ని అమ్మేశాడు. ఎవరి కోసం? ఎవరికి అమ్మేశాడు? యాకోబుకి, తన తమ్ముడైనా యాకోబుకి అమ్మేశాడు. బైబిల్ ఏం చెప్తుందంటే ఒక పూట కూటు కోసం జాస్తత్వ హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి అయి, ఏమంటాడు ఇలాంటి వాళ్ళని? భ్రష్టుడు, వ్యభిచారి అన్నాడండి. మీలో ఉన్నాలేమో జాగ్రత్తగా చూసుకో. ఒక పూట భోజనం కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోతున్నారు. నేను అలసి ఉన్నాను తమ్ముడా, నాకు ఆ ఎర్రగా కనబడే భోజనము, ఆ కూర నాకు కొంచెం దయచేసి నాకు పెట్టమని అడుగుతా. తమ్ముడే కదండి, తమ్ముడా నేను అలసిపోయాను వేటాడి నువ్వు వండుతున్న ఆ కూర ఎలాగుందంట? ఎర్రగా బుర్రబుర్రగా ఉందంట. ఈ రోజుల్లో చాలా మంది ఎర్రగా బుర్రబుర్రగా ఉంటే అమ్మాయిలు వెనకాల పడిపోతున్నారు. రంగుల వలయం, రంగుల లోకం. ఇక్కడ కూడా ఎర్రగా కనబడుతుందేమో నోరూరేసింది. ఎవరికి? ఈ ఆశాకి నోరూరి ఎర్రగా బుర్రబుర్రగా కనబడి పచ్చడి దగ్గర కనబడదు. ఆకాయ పచ్చడి అక్కడ ఎట్టేవాడుకోండి అన్నీ ఆరాజాలం ఊరేది. అది ఇంకా తినొద్దు, దాన్ని చూపించండి. ఇక్కడ కూడా ఎర్రగా పాపం గట్టెట్టి కదుపుతున్నాడు యాకోబు, తిప్పుతున్నాడు. పాపం ఇప్పటికే ఆకలితో ఉన్నాడు యాసావు. ఎర్రగా కనబడుతుంది, చక్కగా ఉంది. తమ్ముడు కొంచెం దయచేసి కొంచెం పెట్టమని అడుగుతున్నాడు. నేను కొంచెం పెట్టచ్చు కదండి. వెంటనే ఇదే అదును అనుకున్నాడు, ఇదే సమయం అనుకున్నాడు. నీ పెద్ద రకాన్ని, నీ జాస్తత్వాన్ని నాకు ఇచ్చేస్తే ఈ కూర నాకు ఇచ్చేస్తాను అన్నాడండి. సరే, ఏమి ఇచ్చేయాలంట? జాస్తత్వం, పెద్ద రకం. ఈ యాసావు అందుకే భ్రష్టుడు అన్నాడు దేవుడు యాసావుని. ఈ యాసావు ఈ కూర కోసం తన పెద్ద రకాన్నే వదిలేశాడండి. తిండిపోతులు, తాగుబోతులు దరిద్రులు అయిపోతారు కాబట్టి తిండికి ప్రాధాన్యత ఇవ్వకండి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వమని దేవుడు తెలియజేస్తున్నాడు. 6వ పాపానికి వెళ్ళిపోతామా? సామెతల గ్రంథం 19:15 సోమరితనము గాఢ నిద్రలో పడవేస్తుంది. 6వ పాపం ఏంటంటే సోమరితనం. సోమరితనం అంటే తెలుసు కదా, సోమరి విత్తులు వేయ కాలంలో విత్తడంట. కోత కాలంలో పంటను గురించి విచారిస్తారు. అందరూ కోతలు కోసుకుంటారు కదా, అప్పుడు పంటను గురించి విచారిస్తాడంట. వాడికి అప్పుడు ఏవి దొరకదు అంటున్నాడు బైబిల్. దేవుడికి స్తోత్రం. సోమరి వాడిగా మీరు ఉండొద్దని మాట్లాడుతున్నాడు. సోమరి వాడి చేను నేను దాటి రాగా ఏమి కనబడుతున్నాయి అంట? దాని ఎందంతటా ముండ్ల తుప్పలో గచ్చ పొదలు కనబడుతున్నాయండి, గచ్చ గోరెంకలు. ఎందుకంటే సోమరుడు దాన్ని ఏం చేయడు కాబట్టి, వాడు చేను నేను దాటి వెళ్తున్నప్పుడు దాని అంతా ఏం కనబడుతున్నాయి? తొప్పలు, ముండ్ల పొదలు, ఇవన్నీ కనబడుతున్నాయి అంట. అందుకే బైబిల్ ఏం చెప్తుందంట? సోమరితనం, నిద్రమొత్తు, చింపిరి గుండ్రలు ధరించడానికి కారణమవుతుంది. సోమరుడికి సరైన బట్టలు ఉండవండి, ఎందుకంటే వీడు పని చేస్తాయి కదా, కట్టబడతాయి కదా. అసలు బట్టలు కొనుక్కోవడానికి ఏం దొంగతనం చేసేస్తాడు వెళ్ళి
దొంగతనం చేసి దొరికేస్తారు, శుభ్రం కొట్టి పారారు. సోమరోలే పని చేయరు. ఈ రోజు కూలికొస్తామంటే ఆడ సోమరోడు అయితే రానంటాడు, మంచోడు అయితే వస్తానంటాడు. దేవుడికి స్తోత్రం. వాడు తన భార్య పిల్లల్ని పోషించుకోవాలనే తపన ఉన్నవాడైతే పని అనగానే పరిగెడతాడు. అదే సోమరోడు అయితే నిద్ర వచ్చేస్తుంది, నేను రాను. ఏమొచ్చేస్తుందంట? నిద్ర కోసం పని మానేస్తాడు. అందుకే బైబిల్ సోమరితనము గాఢ నిద్రలో పడేస్తుంది. వాడి ఆహారం లేక పస్తుపడి ఉండవలసిన పరిస్థితి వస్తుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి మీలో సోమరితనం ఉండొద్దని ప్రభు పేట మీకు మరి నేను తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. దేవుని యొక్క పట్టణానికి వెళ్ళి, నిన్నెవు పట్టణానికి వెళ్ళి స్వార్థ ప్రకటించమంటే యోనా ఎక్కడికి పోడు? నిన్నెవు పట్టణానికి వెళ్ళకుండా తర్సీసుకి వెళ్ళడానికి వాడ ఎక్కి, ఆ వాడలో అందరూ కూడా మెలుగుగానే ఉంటే మనోడు అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోయాడు, గాఢ నిద్రపోయాడు అంట. యోనా ఏం చేశాడ? మరి సేవకుల గురించి కూడా చెప్పాలంటే దేవుడు అప్పగించిన పనిని చేయకుండా చాలా మంది నిద్రపోతూ ఉన్నారండి. యోనాకి దేవుడు అప్పగించిన పని చేయకుండా వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోయాడంట. అంతలో యోనాను బట్టే తుఫాన్ వచ్చింది, భయంకరమైన తుఫాన్ వచ్చింది. వాడ అల్లకి కొట్టబడుతుంది. వాడ అటు ఇటు ఏమైపోతుంది? తిరగపడిపోవడానికి సిద్ధంగా ఉంది వాడ. వెంటనే వాడ నాయకుడు ఈ తుఫాను లేక ఈ గాలివాన ఎవరి వల్ల వచ్చిందో సీట్లు ఎత్తవరండి అని చెప్పేసి సీట్లు ఎత్తే యోనా పేరున వచ్చింది. ఇక్కడ యోనావాడు ఎక్కడ, యోనా అనే పేరు గలవాడు ఎక్కడైనా ఉన్నాడు చెప్పి పైన ఎక్కడ కనబడలేదు. ఎక్కడున్నాడంటే వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి చక్కగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు వాడ నాయకుడు వెళ్ళి అంటాడు, పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థన చేయి. ఒక అన్యుడు అనవలసిన పరిస్థితి వచ్చింది. ఓయి నిద్రపోతా. ఈ రోజుల్లో చాలా మంది అంటారు, మనం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నాకు ఇప్పుడు వినబడలేదు అంటది ఒక పక్కింటి ఆవిడొచ్చి. ఒక క్రైస్తవురాలు అంటే క్రైస్తవురాలు ప్రార్థన చేస్తాను నాకు తెలుసు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేశాడు కనబడలేటే అంటే చేసుకుంటున్నాను నెమ్మదిగా, నీకు వినపడదలే. అలా చేసుకుంటే కదా వినపడడానికి, చేసుకుంటే కదండి వినపడడానికి. వాళ్ళు అనవలసిన పరిస్థితి వచ్చేసింది. ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థన చేయాలి. యోనాను తీసుకుని వీడి వల్ల వచ్చిందని చెప్పి సముద్రంలో పడేస్తారు. చేప వచ్చి మింగి ఎక్కడ దేవుడు వెళ్ళమన్నాడో అక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ కక్కుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకెలాగే తీసుకొని వచ్చింది, తప్పదు కదా, ఇంకా ఎలాగైనా తీసుకొని వచ్చేసింది నేనేవా పురాణకి అని. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళి ఒక రోజు దూరం అంత ప్రయాణం చేసి అప్పుడు సువార్తను ప్రకటించాడు. ఏదైతే దేవుడు చెప్పండి అప్పుడు చెప్పాడు. ఎప్పుడు చేప కడుపులో ఉండి 3 రోజులు ఉన్నాడు. చేప కడుపులో ఆ నాసులో ఉండి ఆ కంపులో ఉండి ప్రార్థన చేశాడు. ఎక్కడ? చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడండి యోనా. మనం కూడా మామూలుకున్నప్పుడు ప్రార్థన చేయం, 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయం, మంచి వస్త్రాలు ఆరోగ్యం అంతా బాగున్నప్పుడు ప్రార్థన చేయం. ఎప్పుడు ప్రార్థన చేద్దాం? కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ప్రార్థన చేస్తాం. యోనాకు బాధ కలిగింది. ఆ చేప కడుపులో ఏమైనా సువాసన ఏమైనా వస్తుంది ఏంటండి? బాగుంటుంది అక్కడ. ఆ ఉపద్రవములో ఉండి, నేను ఉపద్రవములో ఉండి దేవుడికి మొరపెడుతున్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. మనం కూడా అలాంటి వాళ్ళమే. బాగా ఉన్నప్పుడు ప్రార్థన చెయ్యం, అప్పుడు పడుకుంటాం. అప్పుడు కష్టం వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తాం. కాబట్టి అలా ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. 6వ పాపం సోమరతనం. నీలో క్రైస్తవులకి అసలు సోమరతనం పని చేయదండి, చురుకైన వారిగా ఉండాలంట. హల్లెలూయా. చివరికి చెప్పేసి ముగిస్తాను. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. చివరిది ధనాశ, ధనాపేక్ష, ధనాశ. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే 9వ వచనం మనం చూస్తే, ధనవంతులగుటకు అతురపడేవారు, ఆపేక్షించేవారంట స్వాదనలోను, ఉరులోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దుర్వాసనలోను పడతారంటండి. ధనాపేక్ష ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు.
ధనాపేక్ష అంటే కూలికి వెళ్తే డబ్బులు వస్తాయి, అది అది ధనాపేక్ష అవ్వదు. అది కూలికి వెళ్తే డబ్బులు వస్తాయి, కష్టపడతాము, దాంతో మన భార్య పిల్లల్ని పోషించుకుంటాం, అది మంచిది. ధనాపేక్ష అంటే అర్థం ఏంటి? ఉన్న దానితో సరిపెట్టుకోకుండా ఇంకా ఎక్కువ సంపాదించేవాళ్ళు అన్యాయంగానే, ఇంకా ఎక్కువగా కోట్లు వచ్చేస్తాయి. ఈరోజు పనికొస్తే 300 ఇస్తానంటే దీనికంటే ఎక్కువ ఇస్తానంటే అక్కడ పరిగెట్టేస్తాడు. ఇచ్చిన కూలి కంటే ఎక్కువ సంపాదించాం, ఒకరోజే లక్షలు సంపాదించేద్దాం, ఒకరోజే కోట్లు సంపాదించేద్దాం అని వెళ్ళి చివరికి వారే ఏంటంటే బైబిల్ చెప్పింది ఊరిలో పడిపోతున్నారంట. నేను చెప్పట్లేదండి, బైబిల్ చెప్పింది ఊరిలో పడిపోతున్నారనేది. ధనవంతులగుటకు పరిగెత్తేవారు స్వాధనలోను ఊరిలోను పడిపోతున్నారంట. 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కీడులు తెచ్చిపెట్టుకుంటామంట ధనం సంబంధించి ఆతులుతున్నవాడు. కొందరు దానిని ఆశించి విశ్వాసంలో నుండి తొలగిపోతున్నారు. విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకుంటున్నారు. ధనం సంపాదించాలని ఆతృత పడేవాడు చివరికి ఆ ధనం సంపాదించలేకపోతే చివరికి వాడే పొడుచుకొని చచ్చిపోతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని ధనాపేక్ష మంచిది కాదు. ధనాన్ని సంపాదించాలని ఆతృత మంచిది. బైబిల్ ఆకాను గురించి మీకు తెలుసు కదా. ఆకాను ఏం చేశాడు? డబ్బు సంపాదించాలని ఆతృత పడి శపించబడిన దానిని తెచ్చేసుకొని తన డేరాలో కప్పెట్టేసుకున్నాడు. అందువలన ఇశ్రాయేలు అందరికీ పాపం వచ్చేసింది. అప్పుడు ఒక్కొక్క గోత్రాన్ని రప్పించినప్పుడు ఈ యోధా గోత్రంలో ఆకాను దొరికేశాడు. ఈ ఆకాన్ని తీసుకొని వచ్చి ఏం చేశారని మనం ఆలోచన చేస్తే ఆకాను భార్య ఆకాను పిల్లల్ని ఆకూర లోయలోకి తీసుకొని వచ్చి రాళ్ళతో కొట్టి చంపేశారంటే. రాళ్ళతో కొట్టి చెప్పి అగ్నితో తగలేస్తారు. డబ్బు సంపాదించాలని ఆశ ఉంది కానీ ఎలాగా ఆ ఆశ ఎలాంటి ఆశ? ఆకానాశ. దొంగతనం చేసి సంపాదించాడు అంటే అన్యాయంగా డబ్బు సంపాదించాలని ఆతురు. ధనాపేక్ష మనల్ని ఏం చేస్తారు? ఊరిలోను సోదరులోనికి నెట్టేస్తుంది. దేవుని బిడ్డలారా, ధనం సంపాదించాలంటే మనకు సరిపడేది చాలు, మనకు కావలసినంత చాలు, మన కష్టార్జితం మనకు చాలు. కానీ అన్యాయంగా వ్యర్థంగా సంపాదించాలని ఆతృత ఉంటే ఇలాగే మనం ఊరిలో శిక్షలో పడతాం. కాబట్టి ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలమని బైబిల్ చెప్తూ ఉంది. ధనానికి దూరంగా ఉందాం. కొలస్సీ పత్రిక 3:5 వచనంలో ఏముందంటే, భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయమని చెప్తున్నాడు? ఈ ధనాపేక్షను మీరు చంపేయండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దురాశ అయిన ధనాపేక్షను, దురాశ దుఃఖానికి చేటంట. ఈ దురాశ అయిన ధనాపేక్ష ఏం చేయాలంటాడు దేవుడు? చంపేయాలి. అవి ఉండొద్దని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ముగించేస్తున్నాను. సులువుగా చిక్కులు పెట్టి పాపాలు 7 విషయాలు మనం ఈ రోజు నేర్చుకున్నాము. ఆ 7 ఏమిటంటే, మొదటిది చెప్పండి, మొదటిది గర్వం, రెండోది కోపం, మూడోది అసూయ, 4వది వ్యభిచారం, 5వది భోజన ప్రియత్వం, తిండిపోతుంది, 6వది సోమరతనం, 7వది ధనాపేక్ష. ఈ 7 సులువుగా చిక్కులు పెట్టే ఈ నిజానికి పాపం కాదనుకుంటాం. ఆ డబ్బు సంపాదించుకోవడం తప్పేటి? పాటగారు అలాగే చెప్తారు. డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదు. తప్పుడు ద్రోవలో సంపాదించడం తప్పు, అన్యాయంగా సంపాదించడం తప్పు. మీరు కష్టపడి ఎంత సంపాదించడం ఎవరు వద్దనరు. కష్టపడేదానికి ఎవరి పేరు ఎడతారంటండి? ఎవరి పేరు ఎట్టరు. కానీ అన్యాయంగా డబ్బు సంపాదించడం అనేది అది మనకే ఇబ్బందికరంగా ఉంటుంది. ఊరిలోను, శిక్షలోను, స్వాదంలోను నెట్టేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 7 సులువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెట్టి, మూలవాక్యానికి వచ్చేద్దాం. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన దేవుని వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెములో
పరిగెత్తాలి అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఓపుకుతూ పరిగెత్తాలి. ఎంతవరకు అంటే ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు మనం ఓపుకుతూ పరిగెత్తుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె శుద్ధుడా మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో సులువుగా చిక్కులు పెట్టి 7 పాపములనే అంశాన్ని మేము ధ్యానించాం. ఈ 7 పాపాలు మాలో ఉన్నాయేమో పరీక్షించుకొని అవన్నిటిని విడిచిపెట్టి విశ్వాసములకు కర్త అయిన మీ వైపు చూస్తూ మా ముందు వచ్చి పందెములో మేము పరిగెత్తే కృపను మాకు దయచేయండి. శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ యొక్క పరిచర్యలో బహుబలంగా మమ్మల్ని వాడుకోనండి. మరి మా యొక్క బ్రతుకును మేము సరిచేసుకొని బండ మీద కట్టబడిన ఇల్లుగా మా ఇల్లు కూడా కట్టబడి, మేము కట్టబడి నీ రాకడలో మా పోకడలో ఎత్తబడే గుంపులో ఉండడానికి మీరే సహాయం అందించి మేలు చేయమని, మాకు ఇచ్చిన సంఘాన్ని బలపరిచి ఈ సులువుగా చిక్కులు పెట్టే 7 పాపాలు వారి నుండి తీసివేసి వాటిని విడిచిపెట్టి మీ వైపు చూస్తూ ఆ పరలోకానికి, నిత్య రాజ్యానికి పరిగెత్తే కృపను దయచేయమని ఈ వాక్యం బెల్లక హృదయాలు ముద్రింపు చేసి మరలా నెమరు వేసుకుంటూ ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్ళే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. నిలబడండి, అందరూ నిలబడండి, ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన ప్రతి బిడ్డలకు భూలోకంలో పరిశుద్ధులందరికీ ముఖ్యంగా ఈ రోజు నీ మందిరానికి వచ్చి నీ వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని హృదయం అనే పలక మీద ముద్రించుకొని ఆ వాక్యానుసారంగా జీవించబోతున్న మా సంఘ బిడ్డలందరికీ ప్రభువు సదాకాలము నీ కృప తోడై నడిపించునుగాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.